ఓ పక్కనేమో 5 సంవత్సరాల తన సుపరిపాలనలో ప్రజలకిచ్చిన హామీలను ఓ బైబిల్గా, ఖురాన్గా, భగవద్గీతగా భావించిన జగన్మోహన్ రెడ్డి గారు ఒకవైపు, ప్రజలను వంచటం, వాళ్ళ ఓట్లను కొల్లగొట్టడం కోసం అబద్దాలను ఎలా చెప్పాలి అనే అంశం మీద పిహెచ్డి చేసిన చంద్రబాబు నాయుడు ఇంకోవైపు. జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించే కాలంలో కూడా మేము గడప గడపకు వెళ్ళాం. ఒక శాసనసభ్యుడిగా నేను వెళ్ళాను. 4 సంవత్సరాలు సమీపిస్తున్న సందర్భంలో ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మా అందరినీ కూర్చోబెట్టి, ఈ రోజు ఆయన ఎలాగైతే వాళ్ళ ఎమ్మెల్యేలను కూర్చోబెట్టాడో మమ్మల్ని అలాగే కూర్చోబెట్టి, మనం ఇన్ని పథకాలు ఇచ్చాము, చెప్పిన మాటలన్నీ చేశాం కదా, ఓ మారు నీ ఓటర్ మహాశైన్యులు పలకరించి గడప గడపకి వెళ్ళి మీరు బాగున్నారా అని అడిగి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనలో చెప్పిన హామీలన్నీ మీ ఇంటికి చేరినవా లేదా, ఇదిగో గణాంకాలన్నీ ఇలా చెబుతున్నాయి, ఈ పుస్తకంలో మీకు ఇన్ని పథకాలు వచ్చినాయని చెబుతున్నాయి, ఇవి వచ్చినాయా రాలేదా అని అడగమన్నారు. మేము వెళ్ళాం, అడిగాం, పుస్తకంలో ఉన్నాయని నిజాలని చెప్పారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పథకాలు అందినవని చెప్పారు. అక్కడక్కడ మా ఇంటి ముందు రోడ్డు లేదు, కాలువ లేదు, లేకపోతే సరైన స్పందన స్థానికంగా లేదని చెప్పారు. కానీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తను చేస్తానన్న ఏ ఒక్క హామీని చేయలేదని చెప్పిన పాపన పోలేదు ఈ రాష్ట్ర ప్రజలు.